ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ఆదికాండము 28వ అధ్యాయము 18, 19 వచనాల్ని మనము చదువుకుందాం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. చూడండి, ఇక్కడ ఒక విషయాన్ని, ఒక సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. యాకోబు జీవితంలో ఒక స్తంభాన్ని చూస్తూ ఉన్నాం. మరి దానికి బేతేలు అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యాకోబు తన తండ్రి ఇంటి నుంచి మరి ఏశావు నుంచి భయపడి పారిపోతూ ఉన్నటువంటి సమయంలో యాకోబును రాత్రికాల సమయంలో దేవుడు దర్శించి ఎలాగా తనని ఆశీర్వదిస్తాను అని దేవుడు తనతో చెప్పినటువంటి ఆ యొక్క దర్శనమును, దేవుడు తనకిచ్చినటువంటి వాగ్దానము, మరి మరలా తిరిగి నేను ఈ స్థలానికి నేను రప్పిస్తాను, ఇది ఇక్కడ నేను స్థాపిస్తానని దేవుడు యాకోబుతో మాట్లాడి మరి ఆ దర్శనాన్ని ఇచ్చినప్పుడు తెల్లవారిన తర్వాత యాకోబు తన జీవితంలో లెగిచి అది గుర్తు తెచ్చుకొని మరి ఒక రాయి తీసి అక్కడ పెట్టి ఒక స్తంభముగా దాన్ని నిలిపి దానికి బేతేలు అని పేరు పెట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఒక స్తంభమునకు బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే చాలా విలువ ఉన్నదండి. స్తంభానికి చాలా విలువ ఉన్నది. ఇక్కడ ఒక స్తంభంలా ఒక రాయిని స్తంభముగా నిలిపాడంట యాకోబు. అది ఊరికే నిలపలేదు. మరి బేతేలు అనగా దేవుని మందిరం అని పిలువబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తరువాత మనకి తెలుసు ఆ యాకోబు స్థాపించిన ఆ స్తంభము దగ్గర ఎంత గొప్ప కార్యాలు ఆ తర్వాత దేవుడు యాకోబును విస్తరింపచేసి ఆశీర్వదించి మళ్ళా తెచ్చి ఆ స్థలములో ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో మనకి తెలుసు. ప్రియ సంగమా, మరి ఈరోజు మనము కూడా దేవుని యొక్క దృష్టిలో మరి ఒక స్తంభముగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభువు వారి కాలంలో కానీ పాత నిబంధనల కాలంలో కానివ్వండి, మనము స్తంభములు అనేటువంటి మాటను మనం గమనించుకుంటే ఒక గొప్ప ప్రత్యేకత లేక ఒక గొప్ప ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఆ స్తంభములకు మనం చూస్తూ ఉంటాం. మరి మనకందరికీ కూడా తెలిసినటువంటి వెంటనే వచ్చేది ప్రభువుని స్తుతిస్తూ ప్రభువుని కూడా అడుగుతూ ఉంటాం. ఒక మాట నిర్గమకాండంలో చెప్పబడినట్లుగా 13వ అధ్యాయము 21, 22లో చెప్పబడినట్లు ఇశ్రాయేలు ప్రజలనంట దేవుడు ఎలాగ నడిపించినారంట, పగలు మేఘ స్తంభముగాను రాత్రి వెన్నెల స్తంభముగా అగ్ని స్తంభముగా దేవుడు నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి నిజంగా ఆ యొక్క మేఘ స్తంభము ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని వారికి ఎలాంటి ఆ యొక్క నడిపింపుని ఇచ్చిందో మనకి తెలుసు. అగ్ని స్తంభము ఎంత కావలిగా వారికి మరి నిలబడిందో మనకి తెలుసు. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు, నీవు నేను కూడా ఒక స్తంభముగా దేవుడు మనల్ని ఎన్నుకుంటున్నాడు. హల్లెలూయా. మనము పనికిరాని వారము కాదు. మనల్ని దేవుడు ఉద్దేశపూర్వకముగా ఆయన సంఘములో మనల్ని ఒక స్తంభముగా నిలబెట్టాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనం అనుకుంటామా, నేను పొట్టుని, నేను పనికిరాని దాన్ని, నేను వేస్ట్ని, నేను రెల్లుని అని అనుకుంటూ ఉంటాం. మనం చాలాసార్లు మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటాం. దేవుడేమో సంఘములో స్తంభముగా మనల్ని పెట్టాలనుకుంటే మనల్ని మనము రకరకాలుగా లోకాన్ని ప్రేమించి లేకపోతే లోకంలో ఉన్నదాన్ని వెంబడిస్తూ పొట్టులాగా ఎగిరిపోతూ ఉంటాం, పొట్టులాగా వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, పొట్టు కాదు, సంఘములో చెట్టు వలె నిలబడాలి, అనేక ఫలాలు ఇచ్చేటువంటి, అనేకులకు ఆశీర్వాదం ఇచ్చే చెట్టు వలె, ఒక స్తంభం వలె నువ్వు నిలబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కొత్త నిబంధనలో కూడా మనం చూస్తే చాలా మందిని దేవుడు అంట సంఘములుగా నిలబెట్టాడని చూస్తాము. కొత్త నిబంధన చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురునకు సామర్థ్యము కలగచేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడవుటకు నాకును సామర్థ్యము కలగచేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన, చూడండి ఎవరంటే స్తంభములుగా, ఇక్కడ మనం కొత్త నిబంధనలో సంఘములో
స్తంభములుగా నియమించబడిన వారిని చూస్తున్నాం. ఎవరు వారిని మనం చూస్తే చూడండి, యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని. చూడండి, బైబిల్ గ్రంథంలో యాకోబు, పేతురు, యోహాను వీరిని స్తంభములుగా గుర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పౌలు వారు ఒక స్తంభములు అని మాట్లాడుతూ ఉన్నారు, వారిని సంబోధిస్తూ, వారితో మాట్లాడుతూ వారు ఒక స్తంభములు వలె ఉన్నారు. చూడండి, మనము స్తంభాలు అనేవి రకరకాలుగా పెడుతూ ఉంటాం, చాలా రకాల స్తంభాలు. ఎందుకు ఆ స్తంభములు నిలుపుతాము అంటే అది సపోర్టింగ్, మొత్తాన్ని ఏం చేస్తుందంటే పడిపోకుండా ఆ స్తంభము కాపాడుతూ ఉంటుంది. మనకు కూడా ఈ చర్చికి అనేక స్తంభాలు పెట్టాం, చుట్టూతో కూడా ఆ పిల్లర్స్ పెట్టాం కదా. అవి ఏం చేస్తున్నాయి, మనందరం కూడా ఈ లోపల క్షేమంగా ఉండడానికి ఆ స్తంభాలు ఎంతో సపోర్ట్గా ఉన్నాయి. అవి గోడ లోపలికి వెళ్ళిపోవచ్చు, లేకపోతే కనపడకుండా అలాగే చూస్తానికి ఒకలాగా వికారంగా అబ్బాయి ఏంటి అడ్డుగా ఉన్నాయి, ఇదేంటి ఇలా ఉన్నాయి అనుకుంటాం. కానీ అది లేకపోతే ఏమీ లేదు, అది లేకపోతే మనం ఇక్కడ కూర్చోలేము. ప్రియ సంగమా, ఈరోజు ప్రభువారు మరి కొంతమందికి వారి వారి సామర్థ్యమును బట్టి ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు అప్పగించి మరి వారిలో ఒక్కొక్కరిని ఒక్కొక్క స్తంభముగా అక్కడ దేవుని బిడ్డల్ని పెట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు పాత నిబంధనలో స్తంభములుగా ఉంచిన దేవుడు, కొత్త నిబంధనలో స్తంభములుగా చేసినటువంటి దేవుడు నీ జీవితంలో నిన్ను కూడా ఒక స్తంభముగా నిలబెట్టాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఒక స్తంభముగా నిన్ను ఉంచాలని ఆశపడుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి స్తంభాలని మనం చూస్తూ ఉంటాం, ఇంకా చాలా స్తంభాలు మనం చూస్తూ ఉంటాం. మనము ఆత్మీయ జీవితంలో పడిపోకుండా ఉండాలి అంటే స్తంభములాగా మనం నిలబడాలంట, స్తంభములాగా నిలబడాలి. ఏదైనా చిన్న చిన్న కర్రలు సపోర్ట్గా పెట్టామనుకోండి, అవి ఏమైపోతాయి, ఆ కర్రలు పడిపోతాయి, కింద పడిపోతాయి. మన భక్తి చాలా సార్లు ఎలా ఉంటుందంటే అలానే ఉంటుంది, చిన్న చిన్న కర్రలు పడిపోయినట్లుగా చిన్న చిన్నవి ఆ గోగులు లాంటివి పెడుతూ ఉంటాం, అవి ఊరికినే పడిపోతూ ఉంటాయి. అందుకే ఆ యొక్క స్తంభాలు అనేది స్టాండర్డ్గా ఉండేవి చూసి పెడుతూ ఉంటాం. ఈరోజు నువ్వు స్ట్రాంగ్గా ఉండి అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. యాకోబు ఒక స్తంభాన్ని అక్కడ నిలబెట్టినాడు. తన జీవితంలో ఆ యొక్క స్ట్రాంగ్ అవటానికి కొన్ని సంవత్సరాలు పట్టిందంటే యాకోబు గారి జీవితంలో కొన్ని సంవత్సరాలు పట్టింది ఆ స్ట్రాంగ్గా స్తంభంగా నిలబడటానికి. ఆ తర్వాత యాకోబు తనకి తాను ఆశీర్వాదకరముగాను అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలను అందించినటువంటి వాడిగా, అనేక మందికి ఆశీర్వాదకరమైనటువంటి వాడిగా ఇశ్రాయేలుగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియ సంగమా, ఈరోజు నీవు ఒక ఆశీర్వాదకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం చేతగాని మనము కాము, మనము జయించిన వాని యొక్క బిడ్డలు, లోకమును, మరణాన్ని, పాపమును, శాపాన్ని జయించినటువంటి వారి యొక్క బిడ్డలము మనం ఈరోజు. ఆ రక్తము చేత కడగబడినటువంటి వారి యొక్క ఆయన యొక్క కుమార్తెలము, కుమారులు మనం నీతిమంతుని యొక్క సంతానమై ఉన్నాము. ప్రభువు యొక్క కృప చేత ఈరోజు మనల్ని దేవుడు ఒక స్తంభము వలె నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. ప్రియ సంగమా, ఈరోజు ఈ వాక్యము వింటున్న నీ జీవితంలో నిన్ను కూడా దేవుడు ఒక స్తంభముగా నీ కుటుంబంలో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, నువ్వు వెళుతున్న సంఘములో దేవుడు నిలబెట్టాలని, ఒక స్తంభం వలె ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. నేను పనికిరాని దాన్ని, నేను పనికిరాని వాడిని, ఎందుకు చేతగాని నా జీవితం, ఎవరికి ఆశీర్వాదం లేని నా జీవితం అని ఈరోజు మనము కృంగిపోతూ ఉన్నామేమో. ప్రభువారు మనకు సెలవిస్తున్నారు. బైబిల్ గ్రంథంలో కొన్ని స్తంభాలు, పనికొచ్చే స్తంభాలు మనకు తెలుసు, పనికిరాని స్తంభాలు కూడా మనకు తెలుసు. పనికిరాని స్తంభం అనగానే మనకు గుర్తొచ్చేది ఏ స్తంభమో తెలుసా? చూడండి, ఆదికాండంలో మనం చూస్తాం. పనికిరాని స్తంభము అనగానే వెంటనే ఒక స్తంభం గుర్తొచ్చేస్తుంది. ఏంటి ఆ స్తంభం? ఉప్పు స్తంభం. వెరీ గుడ్. ఎవరది? లోతు భార్య. చూడండి, ఆదికాండం 19వ అధ్యాయము 26వ వచనము. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకు? వెనక తిరిగి చూడటం వల్ల. వెనక తిరిగి చూసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికి కూడా ఇలాంటి స్తంభాలు సంఘాల్లో ఉంటాయి, కుటుంబంలో ఉంటాయి. కుటుంబంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి ఉప్పు స్తంభాలు కనిపిస్తాయి బిడ్డల జీవితాల్లో, లేకపోతే ఆ వ్యక్తుల జీవితాల్లో చూస్తాం, సంఘంలో కూడా చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఒకసారి రక్షింపబడి దేవుని సన్నిధికి వచ్చినాక మరలా వెనక్కి వెళ్ళిపోయేటువంటి స్వభావం, వెనక్కి తిరిగి చూసేటువంటి స్వభావము నిన్ను పనికిరాని స్తంభముగా చేస్తూ ఉండదు. నీవు
చిన్న చిన్న విషయాలకే పడిపోవటం వల్ల, చిన్న చిన్న విషయాలకి వెనక్కి తిరిగిపోవటం వల్ల, వెనక్కి తిరిగి జారిపోవటం వల్ల నీ జీవితంలో స్థిరమైనటువంటి స్తంభముగా నువ్వు నిలబడలేకపోతూ ఉన్నావు. పనికిరాని స్తంభం అయిపోతూ ఉన్నావు. ఉప్పు స్తంభముగా మనం చూస్తున్నాం. ప్రియ సంగమా, నీవు మారితే ఎక్కడ కూడా పాపము మనలో ఉన్నట్లయితే మనము దాక్కోము. ఏమండి, ఆదాము అవ్వ వెళ్ళిపోయి ఏం చేశారంట? దాక్కున్నారు. ఎందుకో తెలుసా? కారణం, పాపము చేశారు. దేవుడు వద్దు అన్నదాన్ని చేశారు. ఆదాము పాపము లేనప్పుడు ప్రేమ కలిగి ఉన్నాడు. ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే తన భార్య విషయంలో ఎంతో చక్కని గీతము పాడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. నా ఎముకలలో ఎముక మరి నాదే అనబడుతున్నదని ఆమె గురించి ఒక డ్యూయిట్, ఎంత చక్కని పాట పాడటాన్ని మనం చూస్తూ ఉంటాం కదా. అదే ఆదాము తన జీవితంలో దేవుడు వద్దు అన్నదాన్ని చేసినప్పుడు వెంటనే ఆ యొక్క పాపాన్ని ఏం చేస్తూ ఉన్నాడంటే ఇతరుల మీద వేసేయటాన్ని చూస్తూ ఉన్నాం. విసుకొచ్చేసేసింది ఆదాము జీవితంలో. ఆదాము మంచు ఉన్నాడు. ఏమంచు ఉన్నాడు అప్పుడు? ఇదిగో నీవు ఇచ్చినటువంటి అమ్మ అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు వెళ్ళిపోయి దేవుని మాట వినగానే పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు ఆ మాట వినగానే వెళ్ళిపోయి దాక్కుంటున్నారు. అంటే వద్దు అన్నది చేశారు కాబట్టి. ఈరోజు ఎందుకు దాక్కోవలసిన పరిస్థితి నీ జీవితంలో వస్తున్నది? ఎందుకు దేవుని సేవకులకు సంఘంలోనికి కనపడకుండా ఎందుకు వెళ్ళిపోతుంది? కొంతమంది కుటుంబంలో కూడా కనపడరండి. తండ్రికి కనపడే పిల్లలు ఉంటారు, తల్లికి కనపడకుండా దాక్కునే పిల్లలు ఉంటారు. కొంతమంది తండ్రులు పిల్లలకు కనపడకుండా తిరుగుతారు, కొంతమంది అప్పులకు కనపడకుండా తిరుగుతూ ఉంటారు, దాక్కుంటూ ఉంటారు. ఇలాంటి స్వభావము నీ జీవితంలో లోకము నీలోకి రావటం వల్ల, వెనక్కి తిరిగినటువంటి స్వభావం వద్దు అన్నది చేయటం వల్ల ఈరోజు పనికి రానటువంటి స్తంభాలం అయిపోతూ ఉన్నాం మన జీవితంలో. ప్రియ సంఘమా, ఈరోజు మనం ఎలాగో ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో దక్కునే పరిస్థితి రాకూడదు. కానీ సమరయ స్త్రీ వలె మనము పరిగెత్తుకుంటూ ఊరిలోనికి వెళ్ళి సువార్త ప్రకటించి అనేకులను రక్షించే స్తంభాలుగా మనం ఉండాలంట. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను ఊరిలోనికి, ఆమెని సమరయ స్త్రీనే కానీ ఊరిలోనికి వెళ్ళిపోయిందంట. మనుషులు చూడకుండానట్లుగా 12 గంటలకి మిట్ట మధ్యాహ్నం పూట వస్తున్నటువంటి ఆమె ఇప్పుడు ఊరిలోనికే వెళ్ళిపోయేటువంటి స్థితి వచ్చేసింది. చూడండి, దేవుని మాట నీవు విన్నప్పుడు నీవు కూడా వెళ్ళిపోతావంటే ఆ మాటని నువ్వు శ్రద్ధగా వినటం నేర్చుకోవాలి. నువ్వు దేవుని మాటకి మనము విలువ ఇచ్చినప్పుడు మనం లోకం వైపు వెనక్కి తిరిగి చూడదు. ఆదాము అవ్వ దేవుని మాటకు అక్కడ విలువ ఇవ్వాల. ఆయన చెప్పిన మాటకి కొద్ది రోజులు లోబడి ఉన్నారు, ఆ తర్వాత లోబడలేకపోయారు, వెనక్కి తిరిగిపోయారు. ప్రియ సంగమా, ఈరోజు మనం ఎలాగ ఉన్నాం? పనికిరాని స్తంభములుగా మనం ఉన్నాము. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఆమె పేరు కూడా చెప్పట్లేదు, ఆయన భార్య జ్ఞాపకం చేసుకోండి అంటున్నాం. ఈరోజు మనం ఎలాగున్నాం? మనం పనికిరాని స్తంభములుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాం. ఒకప్పుడు నిజంగానే మనం పనికిరాని వారమే లోకంలో ఉన్నాం, నిజమే. పనికిరాని ఉప్పు స్తంభాలుగా ఉన్నాం. తెలియని విగ్రహాలను ఆరాధిస్తూ పాపములు, వ్యభిచార జీవితములు, రకరకాల దోషాలతో, రకరకాల అబద్ధాలతో ఉన్నాం, నిజమే. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడం ప్రారంభించామో, ఆయన రక్తము చేత కడగబట్టడం ప్రారంభించామో, నువ్వు ఒక విలువైన స్తంభంగా మారిపోవాలి. హల్లెలూయా. అంతే. మరి మనం ఎలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో తెలుసా అండి? ఇర్మియా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక స్తంభం మనకు కనిపిస్తుందండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందామండి. యూదా రాజుల యొద్దకు గాని, ప్రధానుల యొద్దకు గాని, యాజకుల యొద్దకు గాని, దేశ నివాసుల యొద్దకు గాని, ఈ దేశమంతట్లో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను. ఏమండి, ఎట్లా ఉంచుతున్నాడండి ఇక్కడ దేవుడు? ఇనుప స్తంభముగా మనల్ని నియమించిన. ఇర్మియాను నిజంగా దేవుడు ఎలా ఎన్నుకున్నాడు అంటే, ఈ ఇనుప స్తంభముగానే దేవుడు ఇర్మియాని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇర్మియాని ఇనుప స్తంభముగా ఎన్నుకున్నాడు. ఇది స్థిరమైన జీవితానికి గుర్తుగా మనం చూస్తూ ఉంటాం. ఇనుముని ఎవరు కూడా కదిలించలేదు కదా. మన బ్రదర్ కూడా ఒకసారి కనుక మనం షెడ్ వేసుకుంటే ఇట్లా వద్దు, ఇలా వద్దు, ఈసారి ఎలా వెళ్దాం, ఇనప వాటిలతో వేసుకుందాం, ఇనప వాటిని చక్కగా నీట్గా. ఎందుకంటే అది కదిలింపబట్టడానికి ఉండదు,
చాలా బలంగా ఉంటూ ఉన్నది. ప్రియ సంగమా, ఈ ఇనుము అగ్నికి మాత్రమే ఏమవుతుందంట, వంగగలిగింది. అగ్నికి తప్ప దేనికి వంగదు. నువ్వు అగ్ని అంటే నా మాట అగ్ని వంటిది కదా అంటున్నాడు. అక్క దేవుని యొక్క వాక్యములకు మాత్రమే ఆ ఇనుము ఏమవుతుందంటే బెండవాలి. నువ్వు బెండవాలంటే ఏ మాటలకు పడితే ఆ మాటలకి, దేనికి పడితే దానికి వంగిపోయేది ఏంటంటే కొమ్మలు వంగిపోతాయి. ఏటొస్తే అంటే ఏమైపోతుంటే వంగిపోతూ ఉంటాయి. ఈరోజు దేవుడు అంటున్నాడు, స్థిరమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండవు. స్థిరమైన జీవితం లేకపోతే నీ జీవితంలో అపజయాలు మన జీవితాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఈరోజు నీవు ఒక్క మాట మీద నిలబడాలి దేవుని కోసం. యిర్మీయాలాగా మనము కూడా స్థిరముగా దేవుని కోసం నిలబడాలి. చాలా కష్టం పెట్టారండి యిర్మీయాని వాక్యం చెప్తుంటే. నీళ్ళు లేని ఆ గుడ్డలో వేశారు, బొర్రలో వేశారు, చెరసాల్లో వేశారు, ఎన్నో చిత్రహింసలు పెట్టారు యిర్మీయా. ఒకే ఒక్క మాట మీద నిలబడ్డారు. చివరికి యిర్మీయాని నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, ఇక్కడ ఎవరిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, నువ్వు పెళ్లి చేసుకోవాకు అని చెప్పాడు దేవుడు. ఆ మాట మీద నిలబడిపోయాడు యిర్మీయా గారు తన జీవితాన్ని త్యాగం చేసుకొని. అందుకే ఇనుప స్తంభముతో అతన్ని పోలుస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు చిన్న చిన్న శోధనలకి పడిపోయేటువంటి చెక్క స్తంభాన్ని కాదు. నువ్వు మనం పెడుతుంటాం బయట చర్చి బోర్డు పెట్టడానికి 2 పోల్స్ పెడతాం. అక్కడ ఏం పోల్స్ పెడుతున్నామంటే ప్రజెంట్ 2 కర్రల పోల్స్ పెడుతూ ఉంటాం. సరికి గుంజలు తీసుకొచ్చి పెడుతూ ఉంటాం. అవేమవుతూ ఉన్నాయంటే కొన్ని నెలల తర్వాత కింద ఏమైపోతుంది, చీకిపోతూ ఉంది, కుళ్ళిపోతూ ఉన్నది ఆ కర్ర, లేదంటే పైన తడిచి ఇరిగిపోతూ ఉంటుంది. ఆ పోల్స్ 2 కూడా ఇరిగిపోతూ ఉన్నాయి. ఈరోజు నువ్వు అలాగా ఉండకూడదు. స్తంభములో నువ్వు ఎలాగ ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడంటే స్థిరమైన స్తంభముగా నువ్వు నిలబడు దేవుని కోసం. ఎన్ని కష్టాలు, నిందలు, అవమానాలు ఎన్నొచ్చినా కూడా దేవుని కోసం నువ్వు నిలబడు. నవ్వుతున్నారని నవ్వనివ్వండి, నేను ఏడిపిస్తున్నారా ఏడిపించనివ్వండి, మాట్లాడుతున్నారా మాట్లాడివ్వండి, దూషిస్తున్నారా దూషించనివ్వండి. ఎన్ని అన్నా కూడా నువ్వు ఇనుప స్తంభాన్ని వేయాలి. నువ్వు నిలబడినప్పుడు ఒక దినాన దేవుడు నిన్ను మహిమకరమైనటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకువెళ్తాడంట. హల్లెలూయా. నవ్వినటువంటి అందరికీ కూడా దేవుడు ఒక దినాన తీర్పు తీర్చిపోతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా నీ పరిస్థితి చూసి, నీ యొక్క పేదరికాన్ని చూసి, నీ యొక్క స్థితిని చూసి ఎవరైనా హేళన చేస్తే, లేకపోతే ఏదైనా మాట్లాడినా, ఏ బంధువులైనా ఎవరైనా కానీ దేవునికి స్తోత్రం అని నువ్వు కథలకు ఎలా నిలబడాలంట, ఇనుప స్తంభము వలె మనం నిలబడినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాను అని ఉన్నాడు. అంతేకాదండి, మరొక స్తంభాన్ని పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. మత్తయి సువార్తలో మనం చూసుకున్నట్లయితే 5వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక స్తంభము మనకు కనిపిస్తూ ఉన్నదండి. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంత నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టదు. ఇక్కడ దీపస్తంభము మనం చూస్తున్నాము. ఇది అందరికీ వెలిగించినట్లుగా నిలబడుతుంది. అనగా ఇది సాక్ష్యపు జీవితానికి గుర్తుగా ఉన్నది. దీపస్తంభము అనగా నీ సాక్ష్య జీవితానికి, నీ మాదిరికరమైన జీవితానికి గుర్తుగా ఉన్నది. ఈరోజు నువ్వు ఇనుప స్తంభముగా నిలబడాలి. ఈ దేనికి బట్టి దానికి పడిపోయే వరకు మనం ఉండకూడదు. అలానే నీ సాక్ష్యము అనేకులకు ఎలాగ ఉండాలంటే ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ ఒక మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుడు అంటున్నాడు, సంఘములో కానీ, నీ కుటుంబంలో కానీ, బంధువుల్లో కానీ నిన్ను ఎలా పెట్టే దీపస్తంభము వలె నిలబెడుతున్నాడు. దీపస్తంభము వలె అనగా ఒక సాక్ష్య జీవితానికి సాదృశ్యముగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ సాక్ష్యం ఎలాగా ఉన్నది? నీ పనులు బట్టి నీ సాక్ష్యం ఉంటూ ఉంటుంది. మన పనులు బట్టి మన సాక్ష్యం ఉంటూ ఉంటుంది. ప్రియ సంగమా, ఈరోజు మనం ఎలాగా ఉన్నాం, ఎలాంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకుంటున్నామో పరిశీలన చేసుకోవాలి. మనుషులు మెచ్చుకునేటువంటి సాక్ష్యం కాదు, దేవుడు మెచ్చుకునేటువంటి సాక్ష్యం మనకి కావాలి. దేవుడు మెచ్చుకునే సాక్ష్యం కావాలి. మనుషులందరూ అంటున్నారు, ఇదిగో ఈమె పాపాత్మురాలైన స్త్రీ ప్రభువారికి తెలియదా, అంత నీచమైన బ్రతుకు బతికింది, యేసు ప్రభువారికి తెలియదా అంటున్నారు మనుషులు. అయితే ప్రభువారు అంటున్నాడు, ఈమె విశ్వాసము గొప్పదంటున్నాడు. జకయ్యని అందరూ ఉన్నారు, అయ్యో ఇతనెంత మరి అందరినీ ఎంత ఇదిగా మోసం చేశాడు, ఎంతగా లంచగొండి చేశాడు, ఇతని గురించి తెలీదా అంటూ ఉన్నాడు. కానీ ప్రభువారు అంటూ ఉన్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభువు మెచ్చుకునేటువంటి సాక్ష్యము
మనకి కావాలి. ఈరోజు మనం ఎలాంటి సాక్ష్యము కలిగి ఉన్నామో పరిశీలన చేసుకోవాలి. ప్రభువారైతే నేను అనేకులకి ఆశీర్వాదకరమైన సాక్షిగా నీ సాక్ష్యమును బట్టి అనేకులు రక్షింపబడే విధంగానే ప్రభు నిన్ను పెడుతూ వచ్చినాడు. ప్రతి చోట కూడా నిన్ను నిలబెడుతూ ఉన్నాడు ఆ స్తంభముగా. ఈరోజు మనం ఎలాగో ఉన్నాము. తిమోతికి రాసిన మొదటి పత్రికలు అంటారు 3వ అధ్యాయం 7వ వచనంలో సంఘము వెలుపటి వారి ఎడల ఎలా ఉండాలంట? మంచి సాక్ష్యము పొంది ఉండాలి. సంఘములోను వెలుపటి వారి ఎడల కూడా మంచి సాక్ష్యమును మనము పొంది ఉండాలని దేవుని వాక్యం చెప్తున్నది. పరిశుద్ధ గ్రంథములో ఎంతో మంది దేవుని బిడ్డలు దానియేలు కానివ్వండి, యోసేపు కానివ్వండి, హేబేలు గారు కానివ్వండి, హానోకు గారు కానివ్వండి, అబ్రహాం గారు కానివ్వండి, ఎంత గొప్ప సాక్ష్యములు వారు సంపాదించినారో మనకు తెలుసు. ఈరోజు మన సాక్ష్యం ఏంటి? మన సాక్ష్యం ఏంటి? ప్రభువారి ఎదుట మనం నిలబడినప్పుడు మన సాక్ష్యం ఏంటి? ఎలా నిలబడబోతున్నాం ఆయన ఎదుట? మనము ఏ సాక్ష్యాన్ని మోసుకొని వెళ్ళబోతున్నామో పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. మరొక స్తంభాన్ని మనం చూస్తాం రండి. ఇక్కడ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో మరొక స్తంభాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయము తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలను మనం చదువుకుందాం. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఏమండి? సత్యమునకు ఆధారమైన స్తంభంగా దేవుని నిలబెట్టుగాక. ఆమేన్. అనగా సంఘము ఒక స్తంభములాగా దేవుడు నిలబెడుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మందిరం వేరు, సంఘం వేరు. మందిరము అంటే ఈ గోడలు కట్టబడినటువంటి మందిరం. సంఘము అంటే కట్టబడే మనము. సంఘము ఎత్తబడుతుంది. ఈ మందిరం ఏమవుతుంది? రేపు ఒక దినాన విడవబడుతుంది. మనం చూస్తూ ఉంటాం, విడవబడుతూ ఉంటాం. అనగా సత్యముతో మందిరము కట్టబడాలి, అంటే సంఘము కట్టబడాలి. సంఘం అనబడే మనము సత్యములకు మూల స్తంభములుగా మనం నిలబడాలి. చిన్న చిన్న విషయాలకి అసత్యాలు మన జీవితంలో రాకూడదు. మనకు తెలుసు అపోస్తలుల కార్యాల్లో ఆది సంఘములో మనం చూస్తే మరి దైవ సేవకులు పేతురు గారు బోధిస్తూ ఉన్నప్పుడు సంఘం అందరూ కూడా మండుతూ వచ్చారంట వాక్యం చెప్తూ ఉన్నప్పుడు. ఆ వాక్యమును వారిని నొప్పించగా వారి హృదయములను, వారి యొక్క హృదయములలో వాక్యమును దూరగా అంట ఆ వాక్యం వారికి రాగానే వారు ఏం చేశారంటే వెంటనే వాక్యమునకు లోబడి వారికి కలిగినదంతా కూడా సేవకులకి సేవకి ఇవ్వటం ప్రారంభించారు. దేవుని సేవకి ఇవ్వటం ప్రారంభించేశారు. వాక్యమునకు నొచ్చుకున్న వారిగా వాక్యము హృదయంలోకి వెళ్ళిపోయి నొప్పించబడ్డారు. అనగా పశ్చాత్తాపంలోనికి వచ్చారు. కానీ ఈరోజు మనం వాక్యం చెప్తుందంటే మనం ఏం చేసుకుంటూ ఉన్నాం? ఎలాంటి అపార్థాలు చేసుకుంటామో పరిశీలన చేసుకోవాలి. ప్రియ సంగమ, వారు వాక్యమునకు లోబడినారు. అందరూ కూడా గుప్పిలు విప్పేసి ఇచ్చేస్తున్నారంట. వారికి కలిగినంతా తెచ్చిస్తూ ఉంటే అందరూ తెచ్చిస్తుంటే అననీయ సఫీరాలు మాత్రం ఆ సంఘంలోనికి ఏం మోసుకొచ్చారో తెలుసా? అబద్ధములు మోసుకొని వచ్చేసారు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా అసత్యమైన అబద్ధముతో కూడిన మాటలను తీసుకొచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకు వారి ప్రాణములు కూడా పోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో అబద్ధములకు ఏముండకూడదంట? చోటు ఉండకూడదు. 1 తిమోతి 1:3 అంటాడు, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలు ఏంటంట? సత్యమునకు విరోధమైనటువంటి బోధ, వేరైనటువంటి బోధ నేను చెప్తూ ఉన్నారంటే నిజమే. ఈరోజు చాలా సంఘాలు ఎలా ఉన్నాయంటే దేవుని వాక్యము చివరి దినాల్లోకి వచ్చేసేసాము. ఎన్ని కార్యాలు మనం చూస్తూ ఉన్నామంటే రాకడ కార్యాలు. మరి ఆ యొక్క నిన్నటి దినం కూడా విమానం అలా వెళ్ళిపోయి ఎంతమంది 100 మంది విమానంలో చనిపోయారు. వాళ్ళు చనిపోవటమే కాదు, ఆ యొక్క మెడికల్ హాస్టల్లో భోజనం తినడానికి ఆ కింద గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు 30-40 మంది పిల్లలు అక్కడ చనిపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా దేవుని రాకడకి సూచనలే. ప్రతి సంఘములో సేవకులు చెప్తూనే ఉన్నారు. చాలా మంది సత్యమైన బోధని
బేస్ చేసుకొని ఇదిగో ఇవన్నీ దేవుని రాకడికి మీ పాపాలు విడిచిపెట్టండి, తిరుగుబాటును విడిచిపెట్టండి అని నోవాహు ప్రకటించినట్లుగా ఇదిగో దేవుని యొక్క వాక్యము మీ వద్దకు వస్తున్నదని ఎంతో మంది సత్యాన్ని ప్రకటిస్తూ ఉంటే కొంతమంది సత్యములకు వ్యతిరేకమైన బోధలు ప్రారంభం. ఇంకా కర్చీపులు కొట్టుకోండి, లేకపోతే ఇదిగో మిమ్మల్ని దేవుడు దీవిస్తున్నాడు, ఇదిగో మీరు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం బహుగా ఫలిస్తారు, ఈ సంవత్సరం ఇంకా ఫలిస్తారు. ఎక్కడండి దేవుడు సమీపముగా ఉన్నాడని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉన్నది. రాకడికి సూచనలు జరుగుతూ ఉన్నప్పుడు, సంఘము హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, హెచ్చరింపబడుతున్నప్పుడు ఆ హెచ్చరికలకు మనం ఏమవ్వాలంట? సరి చేసుకునేవారు, గుచ్చుకొని సరి చేసుకునేవారిగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈరోజు వాక్యముతో కట్టబడాలి అనగా సత్యం అనే వాక్యముతో మనం ఏమవ్వాలంట? కట్టబడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈరోజు వాక్యమును అపార్థము చేసుకోనకూడదు, మనము వాక్యమును లోబడి జీవించే వారిగా ఉండాలి. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రికలో మనం చూస్తే 4వ అధ్యాయము 4వ వచనములో చూడండి, సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నారు చెప్పండి? నిజంగా ఎలాంటి కాలంలో ఉన్నారు? కల్పనా కథలు వినేటువంటి కాలంలోనే పిట్ట కథలు చెప్తూ, ఇంకేదో జోకులు వేస్తూ, ఏదో నవ్విస్తూ, ఏవేవో చేస్తూ, ఎంటర్టైన్మెంట్స్ ఏదో చేస్తూ ఉందంటే వాటికి అలవాటైపోతూ ఉన్నారు. ఈరోజు ఎలా ఉన్నాం మన జీవితంలో? సత్యము, వాక్యము, సత్యమైన వాక్యములకు మనము లోపడదాం. ఆయన దేవుని యొక్క వాక్యమును, సత్యమును ప్రకటించినందుకేనండి, తండ్రి అయిన దేవుని యొక్క యెహోవా మార్గమును సత్యముగా ప్రకటించినందుకే కదా యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి యూదులకు శత్రువైపోయినాడు. ఆ రోజు సత్యమును బోధించినందుకే కదా. అపోస్తలుడైన పౌలు గారు సత్యము బోధించినందుకే కదా మరి చెరసాల్లో వేసి ఆయన్ని కూడా హింసించి చంపినారు. పేతురు, యోహానులు సత్యము, దేవుని యొక్క వాక్యము సత్యమని ఆ వాక్య నామములో ప్రకటించినందుకే కదా వారిని హింసించినారు, వారిని చెరసాల్లో వేసినారు. యిర్మీయా గారిని ఎందుకు బందీ గృహములో వేసాడో తెలుసా? ఆ రాజు ఎప్పుడు చూసినా ఆ రాజు కంట వ్యతిరేకంగా ప్రవచనాలు చెప్తూ ఉన్నాడంట యిర్మీయా గారు. ఇదిగో నీకు ఉగ్రత వస్తుంది, నువ్వు యుద్ధంలో కలవు, నువ్వు ఎల్లవాకు, నువ్వు అక్కడికి వెళ్తే ఓడిపోతావు అని ఎప్పుడు చూసినా కూడా ఏం చెప్తున్నాడంట? ఈ భాష గారు ఎప్పుడు చూసినా మమ్మల్ని తిడుతూనే ఉంటారు, ఈ భాషలు ఎప్పుడు చూసినా మమ్మల్ని తిడుతూనే ఉంటారు అనుకుంటారు. యిర్మీయా కూడా చెప్తుండే ఆ రాజు అలానే అనుకున్నాడు. అలానే కానీ యిర్మీయా ఏం చెప్తున్నాడు? దేవుడు చెప్పిన ప్రవచన సత్యమును చెప్తూ ఉన్నారు. ఎవరు లేరా? ఆయనకు ఒక రాజు వచ్చి అడుగుతున్నాడు, మనకి చెప్పడానికి ఎవరు లేరా? ఆయనకు పలానా ఆయన కాకుండా ఇంకెవరు లేరా? ఇదిగో ఉన్నాడు. కానీ ఆయన ఎప్పుడు చూసినా నెగిటివ్గానే చెప్తాడు, ఎప్పుడు చూసినా కూడా నెగిటివ్గానే చెప్తుంటాడు. ఒకసారి కూడా మనం గెలుస్తామని చెప్పడం అంటూ ఉంటాడు. ప్రియ సంగమ, పాపము లేనివాడు ఎప్పుడు గెలుస్తాడు. హల్లెలూయా. లోకమును వెంబడించకుండా ప్రభువుని వెంబడించేవాడు ఎప్పుడూ గెలుస్తాడు. ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడికి పోయినా కూడా ఉన్నత స్థితిలోనే ఉంటాడు. యోసేపు నిలబడలేదా అండి? యోసేపు జయించలేదా? యోసేపుకి ఎవరున్నారు? అక్కడ ఎవరు లేదు, జయించాడు అంతే. ఈరోజు యోసేపుని ఐగుప్తు దేశంలో ఒక స్తంభముగా దేవుడు నిలవబెట్టడానికి గల కారణం ఏమిటి అంటే సత్యమైన ఆ బోధకు చెవియొగ్గినాడు కాబట్టి. ఇదిగో యెహోవాకు విరోధముగా, నా దేవునికి విరోధముగా ఇంత పాపము నేను చేయలేను అన్నాడు. ప్రియ సంగమ, ఈరోజు సత్యమైన వాక్యమునకు లోబడదాం, కల్పనా కథలకి పక్కన పెట్టేసేద్దాం. ఈరోజు దేవుని వాక్యము మనకి ఏమి సెలవిస్తూ ఉన్నదో ఆ వాక్య ప్రకారం మనం వెళదాం. మరి మరొక స్తంభాన్ని చూసి వాక్యమును ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12-13 వచనాలే చదువుకుందాం. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాడి మీద వ్రాసెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక స్తంభాన్ని చూస్తున్నాం. మనల్ని దేవుడు ఎలా పెడతాడంట? దేవుని ఆలయంలో ఒక స్తంభముగా మనల్ని పెడుతున్నాడు. హల్లెలూయా. దేవుని ఆలయంలో ఒక స్తంభముగా, పనికిరాని వారమండి, కుళ్ళిపోయినటువంటి జీవితాలు కలిగిన వారమ్మా. ఎందుకు పనికిరానటువంటి వారు? ఈరోజు చచ్చిపోతే వెంటనే 2వ రోజు 3వ రోజు తీసి అవతల పడేస్తారు మన జీవితం. అంత భయంకరమైనటువంటి మనల్ని
దేవుని సన్నిధిలో ఎలా పెడతాడంట మనల్ని? ఒక స్తంభముగా. ఎవరిని పెడుతున్నారో తెలుసా? ఎవరిని పెడతానంటున్నాడు దేవుని మందిరంలో? జయించిన వాణిని మాత్రమే ఒక స్తంభంగా పెడతాడు. ఈరోజు ఈ యొక్క నూతన మాసంలో నువ్వు వెళ్ళబోతున్న నీ జీవితంలో ఈ ఆన్లైన్ ప్రేయర్లో దేవుడు మరి నీవు కూడా జయించిన బిడ్డగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంఘములో ఒక స్తంభముగా జయించినటువంటి వాడిని ఒక సంఘముగా దేవుడు స్తంభముగా దేవుడు పెడతానంటున్నాడు. మనం ఏమి జయించాలి? లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, అపవాదిని మనము జయించే వారముగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు జయించినారు కాబట్టి మనము కూడా జయించాలి. నమ్మకమైన వానికి దేవుడు ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు నమ్మకమైన వానికి కలుగు దీవెనలు మెంజు అంటూ ఉన్నాడు. మరి మనము ఇనుప స్తంభముగా కదలనటువంటి వారముగా, మంచి సాక్ష్య స్తంభము కలిగినటువంటి సాక్ష్యము కలిగినటువంటి వారిగా, సత్యము అనేటువంటి స్తంభము మనము కలిగినటువంటి సత్య వాక్యములకు లోబడినటువంటి స్తంభముగా, మరి అలానే జయించినటువంటి వారిగా ఒక స్తంభముగా మనం ఉన్నామా? లేక లోతు భార్య వలె పనికిరాని ఉప్పు స్తంభాలుగా పడిపోతూ ఉన్నాం? ఎలాగ ఉన్నాం మన జీవితం? ప్రభువారైతే నువ్వు పడిపోవడానికి ఇష్టపడట్లేదు. ప్రభువారైతే నీ సమస్యల్లో కృంగిపోవటానికి దేవుడు ఇష్టపడట్లేదు. నీ దుఃఖంలో నేను దేవుడు విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. నీ అనారోగ్యంలో దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. నీ బాధల్లో దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఆయన స్వరక్తాన్ని ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు, కడిగాడు. ఆయన కడిగాడు, కొన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఒక పనికొచ్చేటువంటి స్తంభముగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందులోనూ తన సంఘములో ఒక స్తంభముగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ సంఘమా, ఈరోజు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాం? సంఘము అనబడేటువంటి దాంట్లో మనం ఉన్నాము. సంఘములో ఒక స్తంభము అంటే సంఘం అంతటికి మనం ఎలా ఉంటున్నాము? అప్పుడు ఇందాకే చెప్పా, ఒక స్తంభము అన్నిటిని ఏం చేస్తుంది? కాపాడుతుంది. పడిపోకుండా, ఎక్కడ పడిపోకుండా కాపాడుతుంది. సంఘంలో ఉన్నాం కరెక్టే, మనం సంఘమే. కానీ ఈ సంఘంలో నేను ఎలా ఉంచుతానంటున్నాడంటే సంఘములో ఒక స్తంభముగా ఉంచుతానంటున్నాడు. ఆ స్తంభముగా నువ్వు ఉండాలి, అనేకులు దీవెన పొందాలంటే జయించిన బిడ్డగానే ఉండాలి. చిన్న వాటికి పడిపోయే వారిగా మనం ఉండకూడదు. కాబట్టి సో ఈరోజు మనల్ని దేవుడు అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి స్తంభముగా ప్రభు మనల్ని నిలబెట్టును గాక. ఆమేన్. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.